3 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత సంక్షేమ బాలుర హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ విధులకు హాజరు కాకుండా ఢుమ్మా కొడుతున్నారు. వాచ్మెన్ మల్లేశప్ప అయితే మరీ దారుణం. నెలలో 2 సార్లు 4 సార్లు తప్ప హాస్టళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని హాస్టల్లో ఉన్న విద్యార్థులు స్వయంగా చెబుతున్నారు. వాచ్మెన్ మల్లేశప్పకు బదులు కోసిగిలోని ఓ వ్యక్తికి తన వాచ్మెన్ బాధ్యతలు అప్పగించి ఆ వ్యక్తికి నెలకు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు మల్లేశప్ప జీతం నుంచి ఆ వ్యక్తి ఇస్తూ కర్నూలు జిల్లా కోసిగి సమీకృత హాస్టల్స్ కు వాచ్మెన్ గా ఆ వ్యక్తిని నడిపిస్తున్నట్లు కోసిగిలో చర్చనీయాంశంగా మారింది. దీంతో కోసిగిలోని సమీకృత హాస్టళ్లను మన తెలుగు టీవీ శనివారం రాత్రి 7 గంటల సమయంలో విజిట్ చేయడంతో బట్టబయలయింది. హాస్టల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులు అడిగి తెలుసుకోగా వాచ్మెన్ మల్లేశప్ప తమకు ఎవరో తెలియదని చెప్పారు. సీనియర్ విద్యార్థులు మాత్రం అప్పుడప్పుడు మల్లేశప్ప వస్తారని తెలిపారు. అయితే హాస్టళ్ల వార్డెన్ కోటేశ్వరరావును వివరణ కోరగా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తాడని తెలిపారు. అయితే హాస్టల్లో ఉన్న అటెండెన్స్ లో చూస్తే వాచ్మెన్ మల్లేశప్పకు సంబంధించి కనీసం లీవ్ లెటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఏదో ఒక రోజు వచ్చి అదే మల్లేశప్ప ప్రతిరోజు వచ్చినట్లు హాస్టల్లో ఉన్న అటెండెన్స్ బుక్ లో సంతకాలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వాచ్మెన్ మల్లేశప్పపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై వార్డెన్ కోటేశ్వరరావును మన తెలుగు టీవీ ప్రశ్నిస్తే మల్లేశప్ప వేరే సమస్యలతో హాస్టల్కు రావడం లేదు, తన ప్లేస్ లో వేరే ప్రైవేట్ వ్యక్తిని పెట్టి మల్లేశప్ప జీతం నుంచి డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. కానీ తనకి ఏమీ సంబంధం లేదని తెలుపుతూ మీడియా ముందు మొహం చాటేశారు. అసలే కరువు మండలం. పొట్టకూటి కోసం ఎంతో మంది తల్లిదండ్రులు వలస పోతూ తమ పిల్లల చదువుకోవాలన్న ఉద్దేశంతో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత హాస్టల్లో వదిలి వెళ్తున్నారు. కానీ ఈ సమీకృత హాస్టల్లో సిబ్బంది మాత్రం వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ విధులకు హాజరు కాకుండా ఢుమ్మా కొడుతున్నారు. తమ పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. వెంటనే ఈ విషయంపై స్పందించి కోసిగి సమీకృత హాస్టల్లో సిబ్బంది సక్రమంగా వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు వాచ్మెన్ అసలు సరిగా రావడం లేదని ఆరోపణ ఉంది, మీరేమంటారు సార్ దీని మీద? వస్తున్నాడు రాలేదని ఏం లేదు, వస్తున్నాడు. అప్పుడప్పుడు ఆరోగ్య ఇస్తే ఏమన్నా లీవ్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి లీవ్ పెట్టినాడా? ఏమన్నా లీవ్ లెటర్ ఇచ్చినాడా? లీవ్ లెటర్ ఇవ్వరా? లీవ్ లెటర్ ఇవ్వరా? అట్లా లీవ్ లెటర్ ఇంటికి ఎవరు ఇస్తారు? పర్మిషన్ తీసుకుంటుంటాడు, లీవ్ లెటర్ ఇచ్చుకుంటాడు. పర్మిషన్ ఏ విధంగా తీసుకున్నారు సార్? అదే సాయంత్రం సార్ కొంచెం పని పోతే అదేమన్నా మరి అటెండెన్స్లో అసలు లీవ్ లేదు, సంతకాలు లేవు, దీనిపైన ఏమంటారు? సంతకాలు ఉన్నాయి కదా, లీవ్ వచ్చినాక లీవ్ వేస్తాం. ఒకేసారి సంతకాలు చేసినట్లుగా కనిపిస్తుంది కదా. ఇంకోటి అన్ని దాంట్లో ఒక ఆబ్సెంట్ లేదు, అంత రెగ్యులర్ వచ్చినారు. అన్ని ఒక ఆబ్సెంట్ లేకుండా రెగ్యులర్ అన్ని అంత రెగ్యులర్ అటెండ్ అయినారా? ఒక ఆబ్సెంట్ లేకుండా రెగ్యులర్ అటెండెన్స్ ప్రజెంట్ అయినారా? ఈ బయట వ్యక్తితో వాచ్మెన్గా పెడుతున్నారంట కదా సార్, ఎంతవరకు నిజం ఇది? కాదు సార్, బయట వ్యక్తికి ఎంత ఇస్తున్నారు శాలరీ మీరు అదే పనిగా పెట్టుకొని? ఆఫ్ చేయమని కాదు సార్, నేను అడిగేదానికి చెప్పండి. కాదు సార్, మనం ఏమని చెప్పలేదు. మళ్ళీ నువ్వు ఎందుకు మల్లేశప్ప పైన రాకుండా అటెండెన్స్ అంత రెగ్యులర్ అటెండెన్స్ అన్ని అసలు అబ్సెంట్ లేకుండా అంత రెగ్యులర్గా వస్తున్నాడు ఆయన. అసలు హాస్టల్ ముఖమే చూడలేదు ఆయన. అసలు హాస్టల్ మీకు బయోమెట్రిక్ అటెండెన్స్